అదేదో గట్టి గట్టి ఎవడు అడిగాడు గట్టిగా? బాలకృష్ణ గారి వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు కూడా చిరంజీవి గారికి ఖచ్చితంగా బాలకృష్ణ క్షమాపణలు చెప్పి తీరాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. నేను రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడబోవడం లేదు, కానీ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అనేది నేను మాట్లాడబోతున్నాను. నిజంగానే గతంలో జరిగినటువంటి పరిణామాన్ని మనం అవమానంగా చూడాలా? సినిమా పెద్దలకు నిజంగా అప్పుడు అవమానం జరిగిందా అనేది మరొకసారి చర్చకు వచ్చింది. అప్పుడు జరిగిందని చాలామంది అన్నారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, నాగబాబు మాట్లాడారు, రాజకీయ నాయకులు మాట్లాడారు, ఇండస్ట్రీలో చాలామంది మాట్లాడారు. కానీ ఇప్పుడు మరొకసారి చిరంజీవి గారు లేఖ రాసిన తర్వాత ఇక్కడ ఈక్వేషన్స్ మారిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదిగో చిరంజీవి గారు లేఖ ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం జరగలేదు అనడానికి ఆయన చాలా గౌరవంగా మేము ట్రీట్ చేసామని చెప్తున్నారు కదా అని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు కదా, మా అన్నయ్యని అవమానించారని ఆయన బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి కదా. వాటి గురించి మనం మాట్లాడబోతున్నాం. ఇప్పుడు బాలకృష్ణ గారు నిజంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా? చిరంజీవి గారి అభిమానులు డిమాండ్ చేస్తున్నట్లుగా చిరంజీవి గారు ఇన్ని రోజులు మాట్లాడకుండా ఇప్పుడే ఎందుకు మాట్లాడారు? ఇప్పుడే రిలీజ్ చేసినటువంటి ఈ ప్రెస్ నోట్ను మనం ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఇలా అన్ని అంశాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. మనతో ముత్యాల రామదాస్ గారు జాయిన్ అవుతున్నారు, ప్రొడ్యూసర్ మరియు డిస్ట్రిబ్యూటర్. అలాగే ప్రసన్న కుమార్ గారు జాయిన్ అవుతున్నారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ, అలాగే ప్రొడ్యూసర్. చిట్టిబాబు గారు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ నటులు, దర్శకులు, ప్రొడ్యూసర్. సో ముందుగా చిట్టిబాబు గారు చెప్పం. సో చిట్టిబాబు గారు, బాలకృష్ణ గారు క్షమాపణలు చెప్పాలి చిరంజీవి గారికి అంటూ డిమాండ్ చేస్తున్నారు. సో ఈ వ్యాఖ్యలు ముందుగా మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? అస్సలు బాలకృష్ణ మాట్లాడిన దాంట్లో చిరంజీవిని విమర్శించటమో, చిరంజీవి మీద ఏదైనా వ్యంగ్యంగా మాట్లాడటమో, చిరంజీవిని కమెంట్ చేయటమో ఏమి చేయలా. అక్కడ కామినేని చేసిన ఒక తప్పుడు వాక్యాన్ని, లేని విషయాన్ని, ఒక అబద్ధాన్ని బాలయ్య ఒక మనాడైనా పరాయుడైనా అబద్ధాన్ని అంగీకరించగా ఓ బోల్డ్గా చెప్పాడు అది అబద్ధం. అక్కడ ఎవరు గట్టిగా మాట్లాడింది కానీ ఏమీ లేదు, వెళ్ళారు కలిశారు, ఇది పచ్చి అబద్ధం అని ఓపెన్ గా చెప్పాడు. అంతేగాని చిరంజీవిని ఏమి తప్పుగా మాట్లాడలేదు. చిరంజీవి ఇచ్చిన రిప్లై కూడా చిరంజీవి కూడా బాలయ్యని ఏమి తప్పు మాట్లాడలేదు. తను బాలయ్య చెప్పింది ఎండార్స్ చేసినట్టే, ఇండైరెక్ట్ గా బాలయ్య చెప్పింది కరెక్ట్ అన్నట్టే ఎండార్స్ చేశారు. వెళ్ళాము 1-to-1 అన్నారు, 1-to-1 అంటే కలిశాను, గౌరవించాడు బాగానే. ఆ తర్వాత వాళ్ళు ఫోన్ చేసి మేము సీఎం అందరూ కలవాలన్నా అంటే తర్వాత 2 రోజుల తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు, 5గురే రండి అన్నారు. కాదండి మేము 10 మంది వస్తామన్నాం, సరే రండి అన్నారు. వెళ్ళాము, మాట్లాడాము, వచ్చాం. నా ప్రయత్నం వల్లే ఆ రోజు సినిమాలకి రేట్లు పెంచుకోవడానికి అవకాశం వచ్చింది. ఆ రోజు వెళ్ళింది సినిమా ఇష్యూలు, సినిమా పరిశ్రమ మొత్తం సమస్యని మాట్లాడటానికి కాదు. ఆ రోజు 5గురు వెళ్ళింది, వాళ్ళ 5 సినిమాల తాలూకు డబ్బులు రేట్లు పెంచుకోవడానికి, టికెట్ రేట్లు. అంతే తప్పితే ఇండస్ట్రీ తరపున ఆ రోజు ఇండస్ట్రీ తరపున ఎవరన్నా ఏమన్నా ఒక మాట మాట్లాడారంటే ఆర్ నారాయణమూర్తి మాట్లాడారు. వీళ్ళు కేవలం వాళ్ళ సినిమాలకి రేట్లు పెంచుకోవడానికి మాట్లాడారు. అది తేటతెల్లంగా ఆయన చెప్పేశాడు, నా వల్లే రేట్లు పెరిగినాయి అని అంగీకరించారని, నా ప్రయత్నం వల్లే అని చెప్పేశాడు. సో ఇది జరిగింది. చిరంజీవి గారు అప్పుడు అందరినీ తీసుకొని వెళ్ళింది ఇండస్ట్రీ కోసం అని చెప్పేసి అన్నారు కదా, లేక ఆయన రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో కూడా అదే చెప్పారు. ఆ 5గురు ప్రొడ్యూసర్ల కోసం వాళ్ళ సినిమాలు అప్పుడు రిలీజ్ కొన్నాయి, ఆ సినిమాల రేట్లు పెంచుకోవడం కోసం వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు నేను ఒక్కడినే కాదు మీరు కూడా రండి చిరంజీవి గారు పిలిస్తే వీళ్ళు అందరూ కూడా వచ్చారు. అది ఆ రోజు మహేష్ బాబు సినిమా ఉంది, ప్రభాస్ సినిమా ఉంది, రాజమౌళి సినిమా ఉంది, వీళ్ళ సినిమాలు రిలీజులు ఉన్నాయి. ఆ రిలీజులు రేట్లు పెంచుకోవటానికి అడగటానికి వెళ్ళారు. అదే చిరంజీవి గారు చెప్పారు, నా ప్రయత్నం వల్లే ఆ రోజు రేట్లు పెరిగినాయి అని. సో ప్రయత్నం అదే పెరిగినాయని ఆయనే చెప్పాడు. ఇంకా ఇండస్ట్రీ తరపున, ఇండస్ట్రీ కోసం, ఇండస్ట్రీ సమస్యలు ఏమి అక్కడ చర్చించాల. ఏది చిన్న సినిమాల విషయాలు కానీ, పర్సంటేజ్ విషయాలు కానీ ఇంకేమీ అక్కడ చర్చించిందల్లా ఈ విషయం మీద వెళ్ళారు, ఈ విషయం సాధించుకున్నారు ఆయన. అదే చెప్పాడు కూడా, వెళ్ళాము దాన్ని సాధించాం, నా వల్లే మిగతా సినిమాల గురించి. ఈవెన్ బాలయ్య సినిమా కూడా అందులో ఒకటి వచ్చింది అని అన్నాడు. సరే బాలయ్య వినండి, అసలు విషయం వినండి దయచేసి. బాలయ్య దొరకలేదు అన్నారు. బాలయ్య ఆ విషయంలో దొరకడు. ఎందుకంటే బాలయ్య ఈజ్ అగైన్స్ట్ రేట్లు పెంచడం. మొదటి నుంచి బాలయ్య అనేవాడు థియేటర్లు ఈ టికెట్లు రేట్లు పెంచి ప్రేక్షకుల మీద భారం వేయటం నేను అంగీకరించను ఎప్పటి నుంచి చెప్తున్నాడు. కనుక ఆ మీటింగ్కి ఈ రేట్లు పెంచడం కోసమే అడగడానికి వెళ్తున్నారు కనుక తను రాకుండా అవాయిడ్ చేస్తున్నారు. అసలు విషయం మనం మాట్లాడాల్సింది, ఈ అనవసరంగా ఈ ఫ్యాన్స్ తెలుసుకోవాల్సింది, వాళ్ళిద్దరూ బాలయ్య
చిరంజీవి ఏమీ ఒకరినొకరు తిట్టుకోవాలా. విషయం అతను అబద్ధం చెప్పాడు కామినేని, ఆ అబద్ధాన్ని అది కాదు జరిగింది అని ఇది చెప్పాడు, ఇదే జరిగింది అని ఈయన చెప్పాడు, చెప్పిన దాన్ని చిరంజీవి గారు కూడా ఎండార్స్ చేశారు. అంతే తప్పితే ఇక్కడ ఎవరో ఒకరొకరు దూసుకోవాలి. అనవసరంగా ఈ ఫ్యాన్స్ ఎందుకు ఫ్యాన్స్ని రెచ్చగొడుతున్నారు, ఫ్యాన్స్ని ఎవరు ఎందుకు చేస్తున్నారు, ఇక్కడ ఒక లకున ఉంది. బాలయ్య రెండో పార్ట్ ఆఫ్ ది స్పీచ్ పెట్టండి. మొదటి స్పీచ్ ఇది, రెండో పార్టు దాంట్లో రెండో పార్టు మా స్పీచ్లో రెండో పార్ట్ ఏంటి, నన్ను 9వ వార్డుగా వేశాడు, ఎవడు వాడు వేసింది వాడిని నేను దుర్గేష్ను కూడా అడిగాను, ఎఫ్డిసి భవన్ నా పేరు 9గా ఎవరు వేశారు అంటే నన్ను అవమానించినట్టు బాలయ్యని అవమానించారు. అది క్వశ్చన్ చేశాడు బాలయ్య. నన్ను 9వ పేరుగా వేసింది ఎవడు, దుర్గేష్ కూడా అడిగాను, అడిగితే ఇక చెప్పలేదు, చెప్తాను అడిగాడు. సో అది అసలు ఇష్యూ. బాలయ్య చిరంజీవి గారిని అవమానించారనే మాటలు మాట్లాడుతున్న వీళ్ళు వాళ్ళ కూటమిలోనే బాలయ్యని అవమానించారు. బాలయ్య 9వ పేరుగా ఎవడు వేశాడు, ఎవడు వేయించాడు, బాలయ్య 9వ పేరు ఏంటి ఇండస్ట్రీలో, బాలయ్య స్థానం ఏంటి, బాలయ్య 9వ పేరుకి తొక్కేస్తాడా, ఎవడు ఆ ఎదవా బాలయ్య 9వ పేరుగా లిస్టులో వేసినవాడు, ఆ సన్నాసి ఎవడు, ఆ మొండమోపు ఎవడు, అది అడగాలి. అది అసలు ఇష్యూ. ఆ ఇష్యూని కప్పిపుచ్చుకుంటానికి, ఆ ఇష్యూని తప్పుదారి పట్టిస్తే దాన్ని అండర్మైన్ చేయడానికి ఈ ఫ్యాన్స్ రెచ్చగొడుతున్నారు మీడియా. ఈ వైసీపీ కూడా వాళ్ళకి దొరికిన రాజకీయ అవకాశాన్ని అలా కాకుండా సైకో ఏంటంటే సైకో అందరూ అంటున్నారు. 100 మాటలు చంద్రబాబు అన్నాడు, 100 మాటలు పవన్ కళ్యాణ్ అన్నాడు, 100 మాటలు లోకేష్ అన్నాడు, అందరూ అన్నాడు. ఆయనే పట్టించుకోలేదు. ఏదో పిచ్చివాగుడు కింద ఈ సైకో అనే పదాన్ని ఆయన ఒక పిచ్చివాగుడు కింద జగన్ గారు వదిలేశారు. మీరెందుకు అదే వాళ్ళ ఊతపదంగా మాట్లాడుతున్నారు. ఎంతోమంది మాట్లాడారు, వాళ్ళ పార్టీలు ప్రతి ఒక్కరు మాట్లాడారు. వాళ్ళకి అదే పని, వాళ్ళు ఊతపదం కింద వాడేస్తున్నారు వాళ్ళు. అది ఆయన జగన్ పట్టించుకోవట్లేదే, వాగుతున్నారు అన్నట్టు వదిలేశాడు ఆయన. వీళ్ళెందుకు అనవసరంగా, అసలు విషయం వీళ్ళకి దొరికిన ఆయుధం, ఇవాళ రాజకీయంగా దొరికిన ఆయుధాన్ని వైసీపీ వాడుకోకుండా, వైసీపీ ఆయుధం ఏంటి, వాళ్ళు కూటమి ప్రభుత్వమే, కూటమి నాయకులు